కృష్ణ, ఏమైంది? బెయిల్ దొరికిందా? లాయర్ గారు ఏమీ చేయలేమన్నారు వదిన. ఇలా ఇంట్లో కూర్చుని బాధపడడం కన్నా వెళ్ళి పలకరించి వస్తే బాగుంటుంది కదమ్మా. డాడీ నిర్దోషిగా బయటకు వస్తారు, ఆ నమ్మకం నాకుంది. తనకి వాళ్ళ పెద్దనానంటే బాగా ఇష్టం, అందుకే ఆయన తప్పు చేయలేదనుకుంటుంది. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే ఇంకా తప్పు చేయలేదంటే ఎవరు నమ్ముతారు? నీకు అర్థమైనంతగా తనకు అర్థం కావట్లేదుగా. ఫోన్లే ఫ్రెండ్, పాపం తన అభిమానం తనది. కాకపోతే ఈ డిస్టర్బెన్స్ వలన నేను హ్యాపీగా చందుతో స్పెండ్ చేయలేకపోతున్నాను. తన కోసం ఇంత దూరం వచ్చాను. నా లవ్ సక్సెస్ అయ్యాక కూడా ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. బట్ మేమిద్దరం ఒక్కటి కావడానికి నువ్వు చేసిన హెల్ప్ మాత్రం లైఫ్ లాంగ్ మర్చిపోలేను ఫ్రెండ్. నిన్ను గెలిపించి నేను ఓడిపోయాను. అదేంటి? అదే లవ్ విషయంలో మేమిద్దరం ఆర్గ్యూ చేసుకున్నాం కదా, ఆ విషయం గురించి చెప్తున్నానులే. నోనో, నువ్వెప్పుడు ఓడిపోవు ఫ్రెండ్. నీలాంటి మంచి పర్సన్స్ ఎప్పుడు గెలుస్తారు. గెలవాలి. నువ్వు ఓడిపోవడం అంటే మంచితనం ఓడిపోవడమే. చూద్దాం. ఓకే ఫ్రెండ్, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. అలా ఫోన్లో అయినా అప్పుడప్పుడు కలుద్దాం. ఈ ఫ్రెండ్ని మర్చిపోవద్దు. అలాగే. ఓకే, బాయ్ ఫ్రెండ్, టేక్ కేర్. బాయ్. Yes, proceed. నీ పేరు? రామ్ ప్రసాద్. నీకు చాలా బిజినెస్లున్నాయి కదూ? ఉన్నాయి. నకిలీ మందులేనా? అన్ని వ్యాపారాలు ఇలానే చేస్తుంటారా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. కేసు నకిలీ మందుల గురించి. ఆ కేసులో నా క్లయింటు నిందితుడని రుజువు కాకముందే పీపీ గారు నిందితుడే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రశ్న అనేది ప్రశ్నలాగే ఉండాలి, కానీ నేనే తప్పు చేశానో లేదో అన్నట్టుగా అడిగితే ముద్దాయి నుంచి సరైన సమాధానం రాదు. అందుకే నేను అలా అడిగాను యువర్ ఆనర్.
అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చూడండి రాంప్రసాద్ గారు, మీకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. అందులో ఈ మెడిసిన్స్ తయారు చేసేది ఒకటి. మీరు తయారు చేసే మందులు నకిలీవని రుజువైంది. ఏమంటారు? అవి నేను తయారు చేసినవి కాదు సార్. శివరావుతో నేను పార్ట్నర్షిప్ కలిశాను అంతే. స్టాక్ ఎక్కువగా ఉంది అంటే నా గొడవంలో పెట్టుకోవడానికి ఒప్పుకున్నాను, అంతేకాని అవి నకిలీ మందులని నాకు తెలియదు సార్. నీకు తెలియదు అనేది సమాధానం కాదు. మీ గోడౌన్లో దొరికిన నకిలీ మందులకి శివరావు గారికి ఎటువంటి సంబంధం లేదంటారా? ఫ్యాక్టరీ తనది, నేను అందులో పార్ట్నర్ని మాత్రమే. అలాంటప్పుడు ఆ మందులు ఒరిజినల్వా నకిలీవా అని నాకెలా తెలుస్తుంది సార్? పార్ట్నర్గా కలిసినప్పుడు శివరావు గారి గురించి ఏమీ తెలియకుండానే కలిసారా మీరు? మంచి వ్యక్తి అని నమ్మే కలిశానండి. అతను ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నాడని నాకు కూడా తెలీదు. అంటే తప్పంతా శివరావు గారిది, మీకు ఏమీ సంబంధం లేదు అంటారా? అవును, నేను వ్యాపారం ఈరోజు కొత్తగా చేయడం లేదు. నా గురించి బిజినెస్ సర్కిల్లో ఎంక్వైరీ చేయండి. వ్యాపారంలో తప్పు చేయడం నా జీవితంలోనే లేదు. అంటే అమాయకుడైన నా క్లయింట్ని శివరావు నమ్మించి తన పార్ట్నర్గా చేసుకున్నాడు. ఆ ఫ్యాక్టరీలో ఎలాంటి మందులు తయారవుతున్నాయో కూడా తెలియకుండా గుడ్డిగా అతన్ని నమ్మడమే నా క్లయింట్ చేసిన తప్పు. శివరావు గారి ఫ్యాక్టరీలో ఎలాంటి మందులు తయారవుతున్నాయో, వ్యాపారంలో ఆయన ఎంత నిజాయితీగా వ్యవహరిస్తున్నారు, ఆ వివరాలన్నీ తమ ముందున్న ఫైల్లో ఉన్నాయి ఎవరన్నా. అలాంటి శివరావు గారిని దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నారు రాంప్రసాద్ గారు. నో, నేను చెప్పేది నిజం జడ్జి గారు. శివరావును విచారించే అవకాశం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ రానర్. శివరావు, శివరావు, శివరావు. మీ పేరు? శివరావు అండి అయ్యా. మీ ఎదురుగా ఆ బోన్లో నిలబడిన వ్యక్తి మీకు తెలుసా? తెలియపోవటం ఏంటండి అయ్యా? రాంప్రసాద్ గారు, బిజినెస్లో నా సహచరుడండి అయ్యా. ఆయన నకిలీ మందులు తయారు చేస్తున్నట్టుగా అభియోగం ఉంది. కానీ ఆయనకి ఆ మందులకి ఎలాంటి సంబంధం లేదు. మీరు అడిగితేనే ఆ మందుల్ని తన గొడవల్లో పెట్టుకున్నాను అంటున్నారు. అంటారండి అయ్యా. ఆయన గారిదేం పోయింది? పాపం ఏదో మంచి వ్యక్తి అని 10 మంది అంటుంటే నిజమే కాబోలు నేను చేసే మంచి పనులకు సాయంగా ఉంటాడని పార్ట్నర్షిప్ కలిశానండి అయ్యా. కానీ నా పేరు చెడగొట్టేలా ప్రవర్తిస్తాడని కలలో కూడా అనుకోలేదండి అయ్యా. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఆ మందులు రాంప్రసాద్ గారి గొడవల్లో దాచమని అడిగారా లేదా? నేనెందుకు అడుగుతానండి అయ్యా? ఇన్నేళ్లుగా ఫ్యాక్టరీ నడుపుతున్నాను. నా సరుకుని దాచుకునేంత గోడౌన్ నా దగ్గర లేదా చెప్పండి? శివరావు, నిజం చెప్పు. నాకు ఫోన్ చేసి గొడవంలో స్టాక్ దాచాలని నువ్వు అడగలేదు? శివ న్యాయస్థానం రాంప్రసాద్ గారు. గుడిలో దేవుడి ముందు, ఇక్కడ జడ్జి గారి ముందు అబద్ధం చెప్పడం అంటే అంతకన్నా పాపం లేదండి అయ్యా. అంటే మీరు ఫోన్ చెయ్యలేదు అంటారు? ఎవరి దగ్గరో స్టాకు దాచాల్సిన అవసరం నాకు లేదండి అయ్యా. అతగాడు దుర్బుద్ధితో నాతో పార్ట్నర్షిప్ కలిశాడు. పేరుకు నా మందుల ఫ్యాక్టరీలో పార్ట్నర్గా ఉంటూ నా మందుల ఫ్యాక్టరీతో నకిలీ మందులు తయారు చేయించి చాటుగా అమ్ముతున్నాడని
ఈ మధ్య ఒకరిద్దరు డిస్ట్రిబ్యూటర్లు నా దగ్గర కంప్లైంట్ చేశారండి అయ్యా. నేను అసలు నమ్మలేదండి అయ్యా. మీరు వ్యాపారంలో అంత నిజాయితీ గలవారే అయితే గత సంవత్సరం నవంబర్ 26వ తేదీ మీ మీద పేపర్లో ఆర్టికల్ వచ్చింది కదా, మీరు నకిలీ మందులు తయారు చేస్తున్నారు అని. రాయటానికి ఏముందండి అయ్యా, గిట్టని వాళ్ళు 100 రాస్తారు. అయినా రాసింది ఎవరో కాదండి అయ్యా, ఆయన గారి తమ్ముడు కూతురే. తప్పు చేయకుండా మీ మీద వార్తలు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏముందండి అయ్యా, వచ్చింది దేని గురించో చందా అడిగింది. ఆ డబ్బుతో 10 మంది పేదలకి ఉచితంగా మందులు ఇస్తాను గాని ఇలాంటి అలవాటు నాకు లేదు అన్నాను. అంతే, నాకు వ్యతిరేకంగా 1/2 పేజీ వ్యాసం రాసేసిందండి అయ్యా. నో, మీ ఫ్యాక్టరీలో అవకతవకలు జరుగుతున్నట్టుగా చాలా రోజుల నుంచి ఆరోపణలున్నాయి. ఉన్నాయండి అయ్యా, కాయలున్న చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు. మంచి వాళ్ళ మీద బురద తల్లటం మామూలైపోయిందండి అయ్యా. మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, శివరావు గారి ఫ్యాక్టరీలో వెరిఫై చేసి ఆ మందులన్నీ ఆరోగ్య శాఖ వారి ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతున్నట్లు ఆరోగ్య శాఖ వారు ఇచ్చిన రిపోర్టు తమ ముందు సబ్మిట్ చేయడం జరిగింది. కానీ డిఫెన్స్ వారు ఏ ఆధారాలు లేకుండా కేవలం పేపర్ వారు రాసిన రాతల్ని ఆధారంగా చూపించి శివరావు గారిని ముద్దాయిని చేయాలని చూస్తున్నారు. నో యువర్ ఆనర్, శివరావు గారి గురించి గతంలో వచ్చిన వార్తల్ని, వాటి తాలూకు పేపర్ కట్టింగ్స్ ని మీ ముందుంచాం. నిప్పు లేకుండా పొగరాదు, అందుకే ఆ వైపు నుంచి కూడా నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నా. ఓకే యువర్ ఆనర్, నేను డిఫెన్స్ వారి వాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పోయిన సంవత్సరం నవంబర్లో వచ్చిన వార్తను చూసి అది తన తమ్ముడు కూతురే రాసిన వార్తని తెలిసి నిన్న ఈ కేసులో రాంప్రసాద్ గారు అరెస్ట్ అయ్యేంత వరకు శివరావు గారితో పార్ట్నర్షిప్కి ఎందుకు కలిశారో ఎందుకంటే శివరావు గారు మంచి వ్యక్తి అని మీకు తెలుసు కాబట్టి. అలాంటి వ్యక్తి అండ ఉంటే తను చేసే తప్పులు కూడా మంచి అవుతాయని నమ్మాడు కాబట్టి. తీరా ఈరోజు దొరికిపోయేసరికి శివరావు గారి మీద ఆ నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. నో, నా క్లయింట్ నిర్దోషి. అతని మంచితనం గురించి విచారిస్తే మీకే తెలుస్తుంది. రాంప్రసాద్ గారు ఎంత మంచి మనిషో తెలియజెప్పే ఒక సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారిని అనుమతి కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ శంకర్ని బోనులోకి రప్పించవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. శంకర్, శంకర్, శంకర్. మీ పేరు? శంకర్.
ఆయన మీకు తెలుసా? ఆయన తెలియకపోవడం ఏంటండి? చాలా పెద్ద మనిషి కదా. పెద్ద మనిషి అంటే మంచి మనిషి అనేగా. ఆయన మంచి మనిషి ఏంటి సార్? చేయని తప్పుకి కూడా కన్న కూతుర్ని రోడ్ల పాలు చేసిన వ్యక్తి అతను. ఎవరో ఏదో చెప్తే ఆ మాటలు నమ్మి నా స్నేహితుడిని శత్రువులా చూస్తూ తనకు నచ్చని నా స్నేహితుడు ఎక్కడ తన ఇంటికి అల్లుడుగా వస్తాడో అని ఏకంగా చంపాలనే ప్రయత్నించాడు. ఆయన మంచి మనిషి ఏంటి సార్? కొంచెం వివరంగా చెబుతారా? నా స్నేహితుడు రాజా ఆయన తమ్ముడు కూతుర్ని ప్రేమించాడు. అది ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళిద్దరినీ విడతీయాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆ అమ్మాయి నా స్నేహితుడిని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. అందుకు ఈయన తమ్ముడు, ఆ అమ్మాయి తండ్రి కృష్ణప్రసాద్ గారు కూడా ఒప్పుకున్నారు. తీరా నిశ్చితార్థం ఫిక్స్ అయ్యాక ఇక ఆ పెళ్లి ఆగదు అన్న కోపంతో మనుషుల్ని పెట్టించి నా స్నేహితుడిని చంపాలని చూశాడు. అదృష్టం బాగుండి నేను రాజాని కాపాడుకోగలిగాను. తనకు నచ్చని మనిషి ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడని ఇతను మంచి మనిషి ఏంటి సార్? దట్స్ ఆల్ యువర్ ఆనర్. తన అహం కోసం తనకు నచ్చని పని చేస్తే వాళ్ళ ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడిన మనస్తత్వం కలిగిన ఈ రాంప్రసాద్ నకిలీ మందులు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడు అనడానికి ఇంకా విచారణ అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మందులు తయారు చేసి తక్కువ రేటుకే వాటిని ప్రజలకు అందిస్తూ ఒక రకంగా ప్రజాసేవ చేస్తున్న శివరావు గారిని నిందితుడిని చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాంప్రసాద్ గారు. నకిలీ మందులు తయారు చేసి అమాయకపు ప్రజల చావుకు కారణమైన ఈ వ్యక్తిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువరానా. ఈ కేసుని వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేస్తున్నాను. అప్పటి వరకు నిందితుడు సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున అతన్ని రిమాండ్కి తరలించవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను. అమ్మా ఊరుకో అమ్మా. పద. వద్దన్నా, వాడితో స్నేహం చేసి మీ అందరినీ బాధ పెడుతున్నాను కదా. ఏం కాదన్నయ్య, జడ్జి గారు ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఈలోగా నిన్ను బయటికి తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఏం ప్రయత్నం చేసినా లాభం లేదురా. అలా అనొద్దు పెద్దనాన్న. ఏ తప్పు చేయని మీకు శిక్ష పడుతూ ఉంటే చూస్తూ
ఊరుకుంటామా? తప్పు చేశాననే అందరూ అంటున్నారు కదమ్మా. మీ గురించి వాళ్ళకేం తెలుసండి? అన్యాయంగా మిమ్మల్ని బోరెక్కించారు. ఎలాగైనా మిమ్మల్ని మాకు దూరం చేయాలని చూస్తున్నారు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా అర్చన. నా తమ్ముడు ఎంత చెప్పినా నేను వాడి మాట వినలేదు. అందుకే ఈ శిక్ష. లేదన్నయ్య, నాకిప్పటికీ నమ్మకం ఉంది. నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నాకు నమ్మకం లేదురా. నాకు శిక్ష తప్పదు. మీ వదిన్ని పిల్లల్ని బాగా చూసుకో. అంతకన్నా నేను చెప్పడానికి ఏం లేదు. ఒక్క నిమిషం. చూసావా, తప్పు చేశాడు అంటూ నా ఫ్రెండ్ అన్నావు. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? మేం తప్పు చేసేది తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి, కానీ నువ్వు కేవలం డబ్బు కోసం అమాయకుల ప్రాణం తీసే నకిలీ మందుల వ్యాపారం చేస్తున్నా. నీ పాపం పండింది రాంప్రసాద్. రాజాని చంపాలన్న ఆలోచన వచ్చినప్పుడే నువ్వు నా చేతుల్లో అయిపోవాలి. అక్కడ కూడా రాజా మంచితనమే నిన్ను కాపాడింది. కానీ రాజా లాంటి మంచి వ్యక్తిని బాధ పెట్టినందుకు ఆ దేవుడు కూడా చూస్తూ ఊరుకోలేకపోయాడు. చూసావా?